బాపట్ల జిల్లాలో కబ్జారాయిలు రెచ్చిపోతున్నారు. ఇసుకను విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈస్ట్ పిండిపోయిన వారి పాలెంలోని నల్లమడ డ్రైన్ కట్టను జేసీబీలతో తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. బాపట్ల ప్రాంతం డెల్టా ప్రాంతం కావడంతో వరి పంటను అధికంగా పండిస్తారు. ఈ నేపథ్యంలో వరదలు వచ్చే సమయంలో పంటలు మునక్కుండా నల్లమడ డ్రైన్ ఉపయోగిస్తారు. అలాగే ఈ కాలువ సముద్రంలో కలుస్తూ వరద ముంపు నుంచి పంటలు రక్షిస్తుంది. గత ఏడాది వచ్చిన మోందా తుఫాన్ ప్రభావంతో నల్లమడ డ్రైన్ కట్లు బలహీనంగా మారడంతో గండ్లు పడి వరి పంటలను వరద నీటితో ముంచెత్తింది. ఇప్పుడు ఏకంగా ఇసుకాసులు బరితెగించి ఏకంగా నల్లమడ డ్రైన్ కట్టను తవ్వేస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్న డ్రైనేజ్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కన్నెత్తి చూడలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. బాపట్ల జిల్లాలో అయితే ఇసుక మాఫీ అయితే రెచ్చిపోయింది. అయితే ఇప్పటి వరకు అయితే ఎస్ఐన్ భూములు, అదేవిధంగా పట్టా భూములు అయితే కొంతమంది పర్మిషన్ లేకుండా ఇసుక మాఫీ అయితే 20 నుంచి 30 అడుగుల లోతులు తవ్విన పరిస్థితి అయితే ఉంది. పర్యావరణానికి తూట్లు పడిచే విధంగా అయితే ఈ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇప్పుడైతే ఏకంగా కాలకట్లపైన కన్నేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని ఈస్ట్ పెన్నుపోయిన వారి పాలనలో అయితే మనం ఉన్నాం. ఈ కాలువ అయితే ఈ నల్లమడ డ్రైన్ అయితే ఇటు నాగరాజు కాలువ అని కూడా అంటారు. ఈ కాలువ ద్వారా అయితే వరదలు వచ్చినా కానీ ఎక్కువగా ఈ వరద నీరంతా తీసుకోవడం, అదేవిధంగా ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ సముద్రంలో అయితే కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మోంతా తుఫాన్లో కూడా కొన్ని ఈ డ్రైనేజ్కి అయితే గట్లు తెగిపోవడం, అదే బలహీనపడటంతో కూడా ఆ వరదలన్నీ పంట పొలాలను నాశనం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ డ్రైనేజ్ పైన కన్నేయడంతో కొంతమంది అయితే రాత్రికి రాత్రి అయితే భారీ స్థాయిలోనే ఈ కాలువ కట్టను అయితే తొలిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే మనం ప్రజెంట్ నల్లమడ డ్రైన్ దగ్గర ఉన్నాం. ఇక గత కొన్ని రోజుల నుంచి అయితే ఇక్కడ రాత్రి జేసీబీలు పెద్ద పెద్ద వాహనాలతో అయితే భారీ ఎత్తున అయితే ఈ కాలువ కట్టను అయితే తొలిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అయితే గ్రామస్తులు, అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం చేసిన పరిస్థితి అయితే మనకి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ డ్రైనేజ్ కాలువకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే మన మధ్యలో ఉన్నారు. ఆయన అయితే ఒకసారి అడిగి తెలుస్తున్నాం. సార్, గత కొన్ని రోజుల నుంచి అయితే ఇక్కడ భారీ స్థాయిలో అయితే అక్రమ తవ్వకాలే జరుగుతున్నాయి. ఈ కాలగట్లపై జరుగుతున్న ఆ అక్రమ తవ్వకాలను మీరు ఎలా చూస్తారు? ముందుగా మనం చూసుకుంటే బాపట్ల నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా రోజు రోజుకి పెచ్చులుతుంది. ఈ అక్రమ ఇసుక దందాదారులు ఉదయాన్నే రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం 6-7 2 జేసీపీలు, సుమారుగా 100 ట్రాక్టర్లతో దగ్గరగా ఇదే ప్రాంతంలో ఒక 1000 ట్రాక్టర్లు ఇసుకతో ఉంటారు. ఇదే కాలువ కట్ట దగ్గరగా 15 అడుగులు ఎత్తులో ఉండే ఈ కాలువ కట్టు చూడండి ఎంత తవ్వేశారో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది నల్లమడ డ్రైను, తూర్పు పిన్నిపోయిన వారి పొలం. రేపు ఫ్యూచర్లో ఫ్లడ్డింగ్ వస్తే ఈ పొలాలన్నీ మునిగిపోతే రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు. మేము తెలియజేసేది ఏమంటే బాపట్ల నియోజకవర్గంలో ఇసుక అక్రమదారులు రెచ్చిపోతున్నారు. దీనంతా కారణం మైనింగ్ అధికారులు, డ్రైనేజ్ అధికారులు చూసి చూడనట్టుగా ఉంటూ ఇది చాలా ఈ వ్యవస్థలకు విరుద్ధం. వీళ్ళు ఎవరైతే అక్రమ ఇసుక దందాలు ఉన్నారో కొండలో టీడీపీ నాయకులు కొండలు అనే వ్యక్తి ఉన్నారో అతనికి ఫుల్ సపోర్ట్గా మైనింగ్ అధికారి, డ్రైనేజీ అధికారులు ఇద్దరు అతనికి పూర్తిగా సపోర్ట్ ఉన్నారు. ఇది నెల నుంచి జరుగుతున్న తంతు. ఇప్పటికిప్పుడే ఒక గంటలో జరిగింది కాదు. నెల నుంచి 100 ట్రాక్టర్లతో 2 జేసీపీలతో చాలా తీవ్రంగా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ విధ్వంసానికి ప్రధాన కారణం మైనింగ్ ఆఫీసర్, తర్వాత డ్రైనేజీ ఆఫీసర్. వీళ్ళిద్దరికీ నాకు తెలిసి ముడుపులు అందితేనే మౌనంగా ఉన్నారు. తేలు కుట్టిన దొంగ ఏం చేస్తాడంటే తేలు కుట్టినా కూడా గమ్మునుంటాడు దొంగతనానికి. అదేవిధంగా వీళ్ళకి ముడుపులు అందినేమో అందుతూ వల్ల ఎంత విధ్వంసం జరిగినా కూడా గమ్ముగా ఉన్నారంటే నాకు తెలిసి బహుజన సమాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మైనింగ్ ఆఫీసర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ, అదేవిధంగా డ్రైనేజీ ఆఫీసర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి వీళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేస్తే ఈ ప్రకృతిని మనం కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇట్లాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా ఈ ఇద్దరిని సస్పెండ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. త్వరలో ఉద్యమం కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఇటీవల సీఎం చంద్రబాబు అయితే బాపట్ల జిల్లా పర్యటన వచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో అయితే ఉచిత ఇసుక విధానంలో అయితే మైనింగ్ శాఖ పూర్తిగా విఫలమైందని అయితే వారిని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి
ఇప్పుడు ఉచిత ఇసుక విధానం అయితే ఎట్లా అమలు అవుతుంది? ఈరోజు రాష్ట్రంలో సంగతి తెలియదు కానీ బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలో పూర్తి ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలమైంది. ఆ విఫలాన్ని కప్పుపుచ్చుకుంటున్నారు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు. మొన్న గతంలో కొల్లూరు వేమూరు నియోజకవర్గం కొల్లూరు పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇసుక విధానం ఉచిత విషయాన్ని మనం అమలు చేయలేకపోతున్నామని అధికారులను కూడా మందలించడం మనకు జరిగింది. త్వరలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది. ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ ఆరోపిస్తుంది. రైతులు, కూలీలు, చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇసుక అందట్లేదు. ఉచిత విధిగా అని చెప్పడమే అన్నం ద్రాక్షలాగా ఉందని బహుజన సమాజ్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మైనింగ్ శాఖ సంబంధించి మైనింగ్ శాఖ అధికారులు అయితే తీవ్ర అలసత్వంతోనే ఇదంతా జరిగిందని అయితే బీజేపీ బీఎస్పీ రాజారావు గారు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ సురేంద్రతో చంటి, బాపట్ల, భారత్ టుడే.